మీ చిలకమర్తి ప్రభాకర్ చకోర్ శర్మ అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది చాలా ప్రత్యేకమైన విశేషమైనటువంటి రోజు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం యుగమునకు ఆది ఉగాది. ఈ రోజు నుంచే మనకి యుగ ప్రారంభమైంది. అందులో కలియుగ ప్రారంభం చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి రోజు అయింది. అయితే ఈ ఉగాది సందర్భంగా శ్రీ పరాభవ నామ సంవత్సరం 19 మార్చి 2026 చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా గురువారమే వచ్చింది. ఈ గురువారం నుండే మనం శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాదిని జరుపుకోవాలి. ఈ సంవత్సరం బృహస్పతి రాజు అవడం చేత ఈ సంవత్సరం రాజులు ధర్మబద్ధంగా పరిపాలిస్తారు. ఆధ్యాత్మిక చింతన భక్తి మార్గం పెరగబోతోంది బృహస్పతి రాజు అవడం చేత. ఈ సంవత్సరం భారతదేశం మంచి అభివృద్ధిలోకి కొనసాగుతుంది. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా రాజులు ధర్మబద్ధంగా పాలించడం, భారతదేశం అభివృద్ధిలోకి వెళ్ళడం, అలాగే ఈ సంవత్సరం టూరిజం వంటి రంగాలకి విశేషంగా ఆదరణ లభిస్తుంది. జగన్ లగ్నం వర్ష లగ్నానికి అధిపతి కేతు అవడం చేత ప్రజల్లో భక్తి మార్గం పెరగడం, ఆలయాలన్నిటి కూడా దర్శనం కోసం వచ్చి వాటితోటి ప్రజల ఆదరణ పొందుతాయి. తీర్థయాత్రలు వంటివి కిటకిటలాడతాయని కూడా ఈ యొక్క బృహస్పతి రాజు అవడం చేత మనం గమనించాలి. అలాగే ఈ సంవత్సరం మనకి వర్షాలు వంటివి కూడా సమయానికి కురిసి మంచి వర్షాలతోటి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉండబోతుంది. పరాభవ నామ సంవత్సరం భారతదేశానికి తెలుగు రాష్ట్రాలకి శుభ ఫలితాలు ఇస్తాయని తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చకోర్ శర్మ.